బ్యాక్ టు న్యూస్. నిలోఫర్ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిజేరియన్ ఆపరేషన్లు నిలిచిపోవడంతో బాలింతల బంధువులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. అయితే ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. నిలోఫర్లో 5 బాలింతల మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అటు మృతుల బంధువులు ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చి ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మా ప్రతినిధి అరుణ్ స్పెషల్ రిపోర్ట్. నీలఫర్లో డెలివరీ కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. దాదాపుగా బుధవారం జరిగిన సర్జరీలో ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోవడం వల్లనే ఈ పరిస్థితి చనిపోయింది. నిర్లక్ష్యం చేశారు ఇక్కడ అధికారులందరూ, నిర్లక్ష్యం చేయడం వల్లనే చనిపోయిందని ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయిన కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా? ఎట్లా ఏం జరిగింది? అమ్మాయికు తెచ్చిన మీనర్ చేసి జాయిన్ చేసి తెస్తే మళ్ళీ పొద్దులుందంట చూసి పంపొచ్చు కదా. ఆపరేషన్ చేసి పిల్లగానికి తీసి మంచిగా ఉన్నది ఇంటికి తీసుకుపోతాం, తోలలేరు. మళ్ళీ ఆమెకి ఎట్లా చేసిండ్రో రక్తం పోతున్నది. రక్తం పోయినాక 9, 10, 11 పాకెట్లు తెచ్చి ఎక్కించిండ్రు సార్ రక్తం బాటలు. అట్లా కూడా మేము అన్నం డౌన్ ఉన్నదంటే కాదు, ఏం కాదు జీవాతం ఉన్నదంటే తొలుత పిల్ల ఆపరేషన్ చేసి మళ్ళా ఆపరేషన్ చేసి పిల్లల అమ్మాయి తీసి మారేసిండ్రు, పిల్లలు చనిపోయారు. మేము ఎంత చెప్తా ఇయ్యలేరు. ఆయనక మనీ ఉన్నదని ఉస్మానియాకు రాసి ఇచ్చిండు సచ్చిన పింగకు. ఈ డాక్టర్ల కొలుగాలి మా పేదల పానలు వాళ్ళ చెప్పండి. అది दुर्गा प्रसाद 4 सुनने के रात में जुमेरात के 4 बजे खत्म कर दिए मरे सो लाश को. రైట్, ఇక్కడ ప్రస్తుతం చూస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి బుధవారం నాడు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఇక్కడ వాళ్ళు ఎన్హెచ్ఐకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళన పడ్డారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ గొడవకు దారి తీసిన పరిస్థితులు విజయంలో చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమకు న్యాయం చేయాలి, బుధవారం నాడు తమ బాలింత చనిపోయింది అనే ఉద్దేశంతో ఆందోళన పడ్డారు. ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ మహిళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న తీరును విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు ఇక్కడికి వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వీళ్ళతో మాట్లాడించినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళ ఇక్కడే ఉంది. ఈ మహిళను ఇక్కడ ఈ పాపకు సంబంధించినటువంటి తల్లి ఎట్లయితుంది, పిల్లల ఘోరము, బస్సుల ఘోరము, బస్సుల టికెట్ల ఘోరము, ఏమని తెలంగాణ వచ్చిందా ఇట్లా ఘోరంగా జరుగుతుంది. వాళ్ళు ఉల్టా మాట్లాడేసలేరు. మేమేం చేయాలి అంటున్నారు. ఏం చేయాలంటే నా బిడ్డ డబల్ ఆపరేషన్ చేసిండ్రు. ఎక్కడి నుంచి వచ్చారు? భక్తుల కూడా 50 సర్వే నంబర్, భక్తుల కూడా 50 సర్వే నంబర్, నాగోల్ భక్తుల కూడా 50 సర్వే నంబర్ నాగోల్. ఆడ రామ్మోహన్ గౌడ్ అన్న కూడా ఉన్నాడు. ఆవిడ మనోళ్ళకి చెప్పినాము, సరే అమ్మా కంప్లైంట్ ఇద్దామన్నారు. ప్రసాద్ గౌడ్ కి చెప్పినా కంప్లైంట్ ఇద్దామన్నారు. అందరు ఇచ్చిండ్రు. ఆర్క కృష్ణకు సరే అమ్మా కంప్లైంట్ ఇచ్చినారు. ఏమైంది ఇప్పుడు చనిపోయిన తర్వాత పాప వాళ్ళు ఏమని చెప్పారు? మీకు ప్రాబ్లం ఏమని చెప్తున్నారు? ప్రాబ్లం ఏమంటలేరు. నా కొడుకు సచివ నా పిల్లగాడు, నా పిల్లగాన్ తల్లి లేని పిల్లగానికి, తండ్రి లేని పిల్లగానికి న్యాయం జరగాలి. భయ్యా అసలు ఏమైందంటే 16 ప్యాకెట్లు ఎవరికి రక్తం ఎక్కించారు. మంచిగా ఉండేది 5 లీటర్ రక్తం ఉంటది. 16 ప్యాకెట్లు ఎప్పించారు. ఆల్రెడీ భారీ డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయిన ఆమెకి ఏం చేసిరంటే అదే ఆపరేషన్ చేయాలి, అది చేయాలని మాతో సంతకం పెట్టించుకురు. పోలీసులు పిలిపించి మాతో సంతకం పెట్టించుకున్నా మళ్ళీ ఆపరేషన్ చేయాలని లోపల ఆపరేషన్ అనేది డ్రామాలు ఆడిరు. చచ్చిపోయిన బాడీకి మళ్ళీ ఆపరేషన్ చేసిరు. ఆపరేషన్ చేసినాక ఇంత పెద్ద హాస్పిటల్ ఆక్సిజన్ ఉన్నదా? ఇలా అందంగా ఇంత పెద్ద హాస్పిటల్ ఆక్సిజన్ ఉన్నదా? ఉంటదా? ఆక్సిజన్ కోసం అని ఆడికి మన ఉస్మానియా తీసుకోపోవాలని చెప్పారు. ఉస్మానియా తీసుకుపోయి బెడ్ మీద పండబెట్టలో చచ్చిపోయిందని చెప్తారు సార్. ఏం చేయాలి? ఆల్రెడీ చచ్చిపోయిన ఆడు తీసుకుపోయి చచ్చిపోయిందంటే ఆడికి చచ్చిపోయినట్టు ఏం చెప్పాలి వీళ్ళకి? మాతో కావాలని ఉస్మానియా తీసుకుపోయి ముందు ఆల్రెడీ డెడ్ అయిపోయింది. తీసుకుపోయి ఆల్రెడీ డెడ్ అయిపోయింది చెప్తున్నాను సార్. ఏం చేయాలి? ఇది వీళ్ళ దాదాపుగా చనిపోయిన డెడ్ బాడీని పంపించడం వల్లనే ఇక్కడ వాళ్ళంతా ఇక్కడికి
చనిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించారని ఆందోళన చేస్తాను. ఇక్కడ వచ్చి వాళ్ళ ఏదైతే చనిపోయిన మృతునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, వాళ్ళకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. వీళ్ళకి మద్దతుగా యువజన నాయకులు కూడా కూర్చోవడం వల్ల పరిస్థితి కొంత ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు. సర్జరీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఏ కారణంతో బ్లీడింగ్ జరుగుతుందనే దాని మీద ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసిన దాని వాళ్ళతో కమిటీతో చర్చలు అయితే జరుపుతున్నాయి. ఆ తర్వాత కమిటీ నివేదిక ఆధారంగా ఇక్కడ సర్జరీలు అయితే నిలిపేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే దాని మీద కొద్దిసేపట్లోనే అధికారులు చర్య తీసుకునే పరిస్థితి ఉంది. మరోవైపు మృతికి సంబంధించినటువంటి బంధువులు రావడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఓటో స్టూడియో.